డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏకంగా భీమవరం డిఎస్పీ జయసూర్య గారి మీద కంప్లైంట్ రైజ్ చేసిండు. ఎస్పీ గారి దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్లిండు. సమగ్రంగా దర్యాప్తు జరపాలి అని చెప్పేసి ఎస్పీ గారిని ఆదేశించిండు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారి ఎంట్రీ తోటి ఈ విషయం అయితే పొలిటికల్ గా ఒక వైరల్ అయితే అయిపోయింది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారికి ఏం అధికారం ఉందని ఎస్పీ గారిని ఆదేశిస్తాడో అదే విధంగా హోం శాఖకు సంబంధించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంప్లైంట్ రైజ్ చేయమని చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏం హోదా ఉంది అని చెప్పేసి కొంతమంది విమర్శలు అయితే చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిరు, పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎస్పీ విషయంలో ఎందుకు తలదూర్చిండు, పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఏముంది, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మిస్టేక్ చేసిందా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి. నచ్చితే మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. భీమవరానికి సంబంధించినటువంటి డిఎస్పీ జయసూర్య గారి మీద పవన్ కళ్యాణ్ గారు అయితే కంప్లైంట్ రైజ్ చేసిండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎస్పీ గారికి ఫోన్ చేసి డిఎస్పీ జయసూర్య గారి మీద కంప్లైంట్ అయితే రైజ్ చేసిండు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కంప్లైంట్ రైజ్ చేసిండు, హోం శాఖకు సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తలదూర్చిందా అంటే గారి దృష్టికి అనేక సార్లు ఈ డిఎస్పీ ఎవరైతే జయసూర్య ఉన్నాడో ఆయన గురించి కంప్లైంట్ అయితే పోయినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరును స్వయంగా ఆయన ప్రస్తావిస్తూ కూటమికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి పేరును వివిధ కార్యక్రమాలకు ఆయన వాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పేరును బద్నాం చేసే విధంగా ఈ డిఎస్పీ చేస్తున్న తీరును ప్రజలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మీ పేరును ఇలా బద్నాం చేస్తాడు, మరి మీ పేరు చెప్పి ఈ విధంగా ఈ డిఎస్పీ ప్రవర్తిస్తున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే తీసుకెళ్లారు స్థానికులు. అదేవిధంగా ప్యాకాట క్లబ్బులు చాలా విచ్చలవిడిగా పెరిగిపోయిన విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సో పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా సహనాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తున్న ప్రతి కంప్లైంట్లో ఆ డిఎస్పీ పవన్ కళ్యాణ్ గారి పేరును వాడుకున్నట్టుగా స్పష్టంగా ఆయన దృష్టికి రావడంతో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆ జయసూర్య ఎవరైతే డిఎస్పీ ఉన్నారో ఆయన మీద సమగ్ర విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ విషయాన్ని హోంశాఖ వారికి కూడా తాను తెలియజేసిండు. అదేవిధంగా హోంమంత్రి అనిత గారి దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయినట్టుగా స్పష్టంగా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి పేరును ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి మన అందరూ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖలో అయినా మిస్టేక్ జరిగితే స్పందించేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారు సొంతం. ఎందుకంటే ఆయన ఏదో అధికారంలోకి వచ్చాం కదా నా శాఖ కాదు లేదంటే నాకు సంబంధం లేదు అని చెప్పి చేతులు దులిపేసుకునే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు లేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అకౌంటబిలిటీని ఫాలో అవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో జవాబుదారితనంగా ఆయన ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిండు. ఆయన ఎవరినైనా ప్రశ్నించే విధంగానే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నడుస్తుండు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉంది అని చెప్పేసి పక్కకు తప్పుకునే వ్యక్తిత్వం అయితే పవన్ కళ్యాణ్ గారిలో లేదు. కాబట్టి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఏదో దందాలు చేస్తామంటే పవన్ కళ్యాణ్ అస్సలు సహించడు. సో ఆ ఉద్దేశంతో ఎందుకంటే కూటమి గవర్నమెంట్ మేమంతా ఒక్కటే అనే విధంగా వాళ్ళైతే ప్రవర్తిస్తున్నారు. మనందరికీ తెలుసు కూటమిలో ఎవరు తప్పు చేసినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముందు వెనక ఆలోచించడు, ప్రజల కోసమే పనిచేస్తాడు, ప్రజల తరపునే ప్రశ్నిస్తాడు. కాబట్టి అదే ప్రజల కోసము పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేదు అనే విధంగా ఆ డిఎస్పీ చర్యలకు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఆయన పేరు బదనాం అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు శాఖ కాదు కదా, పవన్ కళ్యాణ్ ఎట్లా స్పందిస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ స్పందించకుంటే ఏం పవన్ కళ్యాణ్ నీ పేరు చెప్పుకొని డిఎస్పీ ఇట్లా చేస్తుండు, వాడు ఇట్లా చేస్తుండు, వీడు ఇట్లా చేస్తుండు అని చెప్పేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారినే విమర్శిస్తాడు. మన అందరూ తెలుసు ఆయన ప్రశ్నిస్తే ఒకలా ఉంటుంది, ఆయన ప్రశ్నించకపోతే ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఆయన జవాబుదారితనంగా ప్రజలకి మంచి చేసే విధంగా ఆయన ఆలోచన ఉంటుంది. కూటమి 15 ఏళ్ళు ఉండాలని కాంక్షిస్తాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా కూటమి విజయంలో పాత్ర ఉంది. అదేవిధంగా కూటమి 15 ఏళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సంబంధం ఉన్నా లేకున్నా మంచి కోసం అడిగేస్తాడు. దాని ప్రకారంగానే పవన్ కళ్యాణ్ పోతుండో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు కాబట్టి ఆ డీజీపీ గారి దృష్టికి అదేవిధంగా హోంమంత్రి అనిత గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తీసుకెళ్ళినట. కొంతమంది ఈ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే బదనాం చేస్తారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. సో రఘురామకృష్ణంరాజు గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయినా ఆయన ఏ
విధంగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందంటే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మాట వినాల్సిందే, అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం అదే నిబద్ధతతో కూడిన రాజకీయాలనే ఆయన చేస్తాడు తప్ప ఏదో ఆయన స్వార్థం కోసము ఇంకోరికి మంచి చేయాలని లేదంటే తన పేరు చెప్పిండు అని చెప్పి వదిలేసే రకం కాదు. తన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే రకం కాదు, అది ఏ వ్యక్తి అయినా సరే. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే, అది కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక భాగస్వామి, ఆయన ఎవరినైనా క్వశ్చన్ చేసే రైట్ ఆయనకుంది. ఎవరిపైన చర్యలు తీసుకునే విధంగా శాసించే అధికారం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పేసి దానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత లేదని చెప్పి ఎవరెవరో మాట్లాడుతారు, అవన్నీ కాదు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన కూటమిలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ అనే విషయం ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. సో ఆయనకు ఆ విధంగా బాధ్యతతో పాటు అదే విధంగా ఆయనకు ఆ స్థాయి కూడా ఉంది. సో ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా ఆ డిఎస్పీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పేరును వాడుతున్నాడో లేదంటే బదనాం చేస్తుండో కూటమికి చెడ్డ పేరు ఇచ్చే ప్రయత్నిస్తుండో నిజంగా తప్పు చేస్తే ఆయన మీద శిక్షణ అయితే తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందంటే అది సీరియస్ అంశంగానే మనం చూడాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఆయన ప్రశ్నిస్తే ఒకలా అంటారు, ఆయన మాట్లాడకపోతే ఒకలా అంటారు, ఆయన మాట్లాడుతూ ఇంకోలా అంటారు. కాబట్టి ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం అనుభవించాల్సిందే. జై హింద్.